అప్పుడే ఎన్నికల నగారం మోగింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ సమరానికి రంగం సిద్ధమవుతున్న వేళ అసలైన కురుక్షేత్రం మాత్రం బెంగాల్ గడ్డపైనే రగులుతోంది. ఒకవైపు ఏకంగా 63 లక్షల ఓట్ల గల్లంతు, మరోవైపు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లకోటు ధరించి సుప్రీంకోర్టు మెట్లెక్కడం. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రాజకీయ సంచలనాలకు పశ్చిమ బెంగాల్ కెరాఫ్ అడ్రస్ గా మారింది. ఇది కేవలం నకిలీ ఓట్ల ఏరివేత లేక పకడ్బందీగా పన్నిన రాజకీయ కుట్ర? ఎలక్షన్ కమిషన్ వర్సెస్ దీదీ, కమలం వర్సెస్ తృణమూల్. ఈ నయా పంచతంత్రంలో ఓటు హక్కు గాల్లో దీపంగా ఎందుకు మారింది? బెంగాల్ రాజకీయ చదరంగంలో తెర వెనుక జరుగుతున్న అసలు కథేంటి చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో. దేశ రాజకీయ ముఖచిత్రంపై ఇప్పుడు అందరి దృష్టి ఆ 5 రాష్ట్రాల ఎన్నికలపైనే నిలిచింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఈ 5 ప్రాంతాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ఒక రకంగా నయా పంచతంత్రం కథను తలపిస్తోంది. మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లతో పాటు ప్రాంతీయ పార్టీలు సైతం సర్వశక్తులు ఒడ్డుతూ ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల వేటలో పశ్చిమ బెంగాల్ వ్యవహారం అత్యంత కీలకంగా, ఉత్కంఠభరితంగా మారింది. మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా, బహుముఖ పోటీలు నెలకొన్నా, బెంగాల్ గడ్డపై జరుగుతున్న ఆధిపత్య పోరు యావత్ దేశ రాజకీయాలకు ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. జాతీయ, ప్రాంతీయ శక్తుల మధ్య ఈ పంచతంత్రంలో బెంగాల్ రణక్షేత్రమే ఇప్పుడు అసలైన రాజకీయ చదరంగానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఈ ఆసక్తికర రాజకీయ సమరంలో ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధానం అనూహ్యంగా ఒక మహాప్రళయంలా మారింది. వాస్తవానికి బీహార్ ఎన్నికల సమయంలో నకిలీ ఓటర్ల ఏరివేతే ఏకైక లక్ష్యంగా దేశవ్యాప్తంగా మొదలైన ఈ సర్ ప్రక్రియ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా బెంగాల్లో తీవ్రస్థాయిలో అగ్గిరాజేసింది. నిప్పులేనిదే పొగరాదు అన్నట్లుగా ఈ భారీ ఓట్ల తొలగింపు వ్యవహారం వెనుక పకడ్బందీ రాజకీయ కుట్ర దాగి ఉందంటూ ప్రాంతీయ శక్తులు కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల సంఘం పనితీరుపై నిప్పులు చెరుగుతున్నాయి. డూప్లికేట్ ఓట్ల పేరిట ఏకంగా లక్షల సంఖ్యలో ఓట్లను గల్లంతు చేయడం ఇప్పుడు అతిపెద్ద దుమారానికి దారితీసింది. పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కాస్త ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలకు పదునైన అస్త్రంగా మారిపోయి న్యాయస్థానాల జోక్యానికి దారితీసింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా ఈ ఓట్ల ఏరివేత ప్రక్రియ జరిగినప్పటికీ అక్కడ జాతీయ పార్టీల ప్రత్యక్ష ప్రభావం కంటే స్థానిక ప్రాంతీయ పార్టీల హవానే ఎక్కువ కాబట్టి ఈ ఓట్ల సవరణ వ్యవహారం పెద్దగా వివాదాస్పదం కాలేదు. అదొక సాధారణ ప్రక్రియగానే సాగిపోయింది. కానీ పశ్చిమ బెంగాల్ ముఖచిత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. వరుసగా 4వసారి ముఖ్యమంత్రి పీఠంపై ఆసీనురాలు కావాలని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తూ ఉండగా, అదే సీటును ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలని కమలనాథులు కంకణం కట్టుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలతో పాటు బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ కూడా తమ పూర్తి దృష్టిని, రాజకీయ వ్యూహాల్ని బెంగాల్పైనే కేంద్రీకరించారు. ఇటు మమతా ఒంటరి వ్యూహాలు, అటు బీజేపీ అగ్రనేతల బలమైన అడుగులు బెంగాల్ రాష్ట్రాన్ని ఆధునిక రాజకీయ కురుక్షేత్రంగా మార్చేశాయి. ఇక బెంగాల్ ఓటర్ల జాబితా సవరణలో ఎలక్షన్ కమిషన్ వేసిన కత్తెర మామూలుది కాదు. ఏకంగా 63 లక్షల పైచిలుకు ఓట్లను నిర్దాక్షిణ్యంగా జాబితా నుంచి తొలగించగా, మరో 60 లక్షల ఓట్లను అనుమానాస్పద విచారణ దశలో ఉంచడం యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఫిబ్రవరిలో ఈసీ అధికారికంగా విడుదల చేసిన తుది జాబితా లెక్కలు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సామాన్య ప్రజల్లోనూ తీవ్ర అలజడిని రేకెత్తించాయి. ఒకే రాష్ట్రంలో ఏకంగా 1 కోటికి పైగా ఓట్ల భవితవ్యం గాలిలో దీపంలా మారడం బహుశా ఒక చారిత్రక పరిణామమే. ఈ అనుమానాస్పద ఓటర్ల విచారణ నిమిత్తం సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏకంగా 501 మంది ప్రత్యేక జ్యుడిషియల్ అధికారుల్ని రంగంలోకి దించడం ప్రస్తుత పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
అండర్ ఎడ్యుకేషన్లో ఉన్న ఈ లక్షలాది మంది ఓటర్ల తుది భవితవ్యంపై ఈ అధికారులదే తుది నిర్ణయం కానుంది. ఈ భారీ ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని అధికార టీఎంసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా సవాల్గా తీసుకుంది. భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ కనీవిని ఎరుగని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన పదవిని పక్కకు పెట్టి ఒక సామాన్య పౌరురాలి హోదాలో నల్లకోటు ధరించి స్వయంగా సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించడం అందరినీ అబ్బురపరిచింది. బెంగాల్ ఓటర్ల హక్కుల పరిరక్షణ పక్షాన మమతా బెనర్జీ దుమ్ము పట్టిన తన పాత న్యాయవాద వృత్తికి మళ్లీ కోర్టు హాల్లో ప్రాణం పోశారు. ఈసీ తీసుకున్న నిర్ణయాల్ని, కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిని తీవ్రంగా ఎండగడుతూ ఆమె వినిపించిన వాదనలు జాతీయ స్థాయిలో బలంగా ప్రతిధ్వనించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బెంగాల్ని టార్గెట్ చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో మమత తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం ఒక బలమైన ముద్ర వేసింది. వాస్తవానికి ఇతర రాష్ట్రాల అధినేతలతో పోలిస్తే మమతా బెనర్జీ రాజకీయ శైలి, వ్యక్తిత్వం పూర్తిగా భిన్నమైంది. ఆమెపై నేటికి ఎలాంటి చెప్పుకోదగ్గ ఆర్థిక నేరారోపణలు లేకపోవడం, ఒక సామాన్యురాలిగా అత్యంత నిరాడంబర జీవితం గడపడమే ఆమెకున్న అతిపెద్ద ఆయుధం. అక్రమ ఓట్ల తొలగింపు పేరుతో తమ హక్కుల్ని కాలరాస్తున్నారంటూ ఆమె ఏకంగా మార్చి 6న మహాధర్నాకు సైతం సిద్ధమయ్యారు. ఈ మహోద్యమం అప్పుడే తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతేకాకుండా బెంగాలీ భాష ఏమాత్రం రాని ఇతర రాష్ట్రాల అధికారుల్ని ఈసీ ఏరికోరి మైక్రో అబ్జర్వర్లుగా నియమించడాన్ని మమత సుప్రీంకోర్టు వేదికగా తీవ్రంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే బెంగాల్ అస్తిత్వాన్ని, స్థానికతను టార్గెట్ చేసిందని ఆమె చేస్తున్న వాదన ప్రజల్లో ఎనలేని భావోద్వేగాల్ని రగులుస్తోంది. మరోవైపు బీజేపీ సైతం బెంగాల్పై తన పట్టును మరింత బిగించేందుకు అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మార్చి 1వ తేదీన కూచ్ బెహార్ ప్రాంగణం నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పరివర్తన్ సంకల్ప్ యాత్ర పేరిట భారీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ విధానం ద్వారా లక్షలాది మంది అక్రమ ఓటర్లను, ముఖ్యంగా తృణమూల్ దొంగ ఓట్లను విజయవంతంగా ఏరివేశామని బీజేపీ నేతలు తమ ఎన్నికల ప్రచారంలో అత్యంత ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఒకప్పుడు తమకు పట్టులేని చోట ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కాషాయ దళం ప్రతి అవకాశాన్ని తమకనుకూలంగా మలుచుకుంటోంది. ఈ నకిలీ ఓట్ల తొలగింపును తమ నైతిక, చారిత్రక విజయంగా బీజేపీ సగర్వంగా ప్రకటిస్తూ ఉండగా టీఎంసీ దాన్ని ముమ్మాటికి ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణిస్తోంది. దీంతో ప్రచార పర్వం కాస్త సైద్ధాంతిక యుద్ధంగా మారింది. ఇరువర్గాల దాడులు, ప్రతిదాడుల మధ్య సామాన్య ఓటరు పరిస్థితి మాత్రం పూర్తిగా అగమ్యగోచరంగా మారింది. రాజకీయ పార్టీల వ్యవస్థల ఆధిపత్య పోరులో తమ అమూల్యమైన ఓటు హక్కు ఎక్కడ గల్లంతవుతుందోనని సామాన్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది. నిజమైన ఓటర్లెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒకవేళ పొరపాటున తొలగించి ఉంటే వెంటనే ఆన్లైన్లో వివరాలు సరిచూసుకొని ఫామ్ 6 లేదా ఫామ్ 8 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించడం గమనార్హం. కేవలం నకిలీ అక్రమార్కుల ఏరివేత మాత్రమే తమ తక్షణ లక్ష్యమని ఈసీ స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ సరిగ్గా ఎన్నికల ముంగిట లక్షలాది మంది మళ్లీ కొత్త దరఖాస్తుల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి రావడం ఆచరణాత్మక సవాళ్లను విసురుతోంది. మొత్తం మీద నిశితంగా పరిశీలిస్తే రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల నయా పంచతంత్రంలో పశ్చిమ బెంగాల్ వ్యవహారం మునుపెన్నడూ లేని స్థాయిలో అసాధారణ రాజకీయ కాకను రేపుతోంది. ఒకవైపు పారదర్శక వ్యవస్థల ప్రక్షాళన పేరుతో కేంద్రం, ఎన్నికల సంఘం తమ చర్యల్ని బలంగా సమర్థించుకుంటుంటే, మరోవైపు దీన్ని స్పష్టమైన రాజకీయ అణిచివేత ధోరణిగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బలంగా తిప్పికొడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే కోర్టు హాల్లో న్యాయ పోరాటాలు, వీధుల్లో మహాధర్నాలు, పరివర్తన సంకల్ప యాత్రలతో బెంగాల్ రాజకీయ వాతావరణం అక్షరాలా దద్దరిల్లుతోంది.
తుది ఓటర్ల జాబితా ఖరారు, ఆ 501 జ్యుడిషియల్ అధికారుల తీర్పులు ఈ ఎన్నికల ఫలితాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. సామాన్యుడి అస్త్రమైన ఓటు హక్కు చుట్టూ అల్లుకున్న ఈ సుదీర్ఘ హై డ్రామాలో అంతిమ విజయం ఎవరిని వరిస్తుందో అనేది ఈ పంచతంత్రం క్లైమాక్స్లో తేలనుంది. వ్యవస్థల ప్రక్షాళన పేరుతో ఎలక్షన్ కమిషన్, తమ అస్తిత్వ పోరాటం పేరుతో మమతా బెనర్జీ, అధికారం కోసం కమలనాథులు, ఎవరి వ్యూహాలు వారివి. కానీ ఈ ఆధిపత్య పోరులో అంతిమంగా నలుగుతున్నది మాత్రం సామాన్య ఓటరే. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటి ఓటు హక్కు ఇలా కోర్టుల చుట్టూ, జ్యుడిషియల్ అధికారుల ఫైళ్ల చుట్టూ తిరగాల్సి రావడం బహుశా మన దేశపు అతిపెద్ద విషాదం. ఈ లక్షలాది ఓట్ల భవితవ్యం తేలకుండా జరిగే ఎన్నికలు ఎలాంటి ప్రజా తీర్పును ఇస్తాయన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఈ నయా పంచతంత్రం క్లైమాక్స్ లో గెలిచేది రాజకీయ పార్టీలా లేక ప్రజాస్వామ్యమా? వేచి చూడాల్సిందే.